దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, ఈ నూతన ఉదయంలో మనందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. నిన్నటి కంటే అపురూపంగా మనల్ని ప్రేమిస్తున్న దేవుడు ఈ ఉదయకాలంలో కూడా ఈ రోజుకి మనకు కావలసిన కృపనంతటిని కూడా అనుగ్రహం మీద అనుగ్రహాన్ని మన మీద కుమ్మరించిన దేవుడు మనకి ఈరోజు మనతో ఉండి, మనలో ఉండి, మన ప్రతి పరిస్థితిలో నేను ఉన్నాను అని చెప్తున్న ఆ దేవుని ప్రేమలో ఈరోజంతా ఆనందంగా, విశ్వాసంలో జీవించుదాం. నా ప్రియ సహోదరుడ, సహోదరి, కొంతమందిని మనము చూడగానే వాళ్ళ ముఖం మీద ఏదన్నా మచ్చలు ఉండడం కానీ, వాళ్ళ చేతుల మీద ఏదైనా గుర్తులు ఉండడం కానీ, అది చూడగానే మనకేమనిపిస్తుంది? ఆ గుర్తుకి వారికి ఏదో సంబంధం ఉంది, ఏదో గాయం జరిగింది, ఏదో ప్రమాదం జరిగింది, ఏదో వాళ్ళ దానిలోని బాధను అనుభవించారు అని మన శరీరం మీద ఉన్న గుర్తులను చూస్తే మనకు అనుభవంలోనికి వస్తుంది. నాకు కూడా ఎడమ కణితి దగ్గర ప్రియులారా, నేను చిన్నగా ఉన్నప్పుడు ఆ రోజు ఇంకా రేపటి దినాన నేను హాస్టల్కి వెళ్ళాలి అస్సలు ఇష్టం లేదు నాకు. కానీ మా అమ్మ చాలా స్ట్రిక్ట్. ఏ రోజు సిస్టర్స్ చెప్తే ఆ రోజు తప్పకుండా హాస్టల్కి వెళ్ళాలి. కాబట్టి ఎలా తప్పించుకోవాలో తెలియక ఒక స్టూల్ నుంచి క్రిందికి దూకాను. అక్కడ ఒక మొల ఉందని నాకు తెలియదు. ఆ మొల స్ట్రెయిట్గా నా యొక్క ఆ కణితి కొంచెం ప్రక్కకి తగిలింది, చాలా రక్తం కారింది. అయినా కూడా అమ్మ నాకు బ్యాండేజ్ వేజిపించి స్కూల్కి పంపించింది, హాస్టల్కి పంపించింది. అంత స్ట్రిక్ట్ ఉన్న అమ్మ పాలనలో నేను పెంచబడ్డాను కాబట్టి, ఆ దేవుడు అంత మంచి అమ్మని ఇచ్చాడు కాబట్టి ప్రియులారా, ఈరోజు ఈ పరిస్థితిలో నేనున్నాను. అట్లా మనందరికి కూడా ఏదో ఒక గాయాలైన గుర్తులు మనకి ఉంటాయి. అవి శరీరానికి సంబంధించి ఉండొచ్చు. కొన్నిసార్లు మన మనస్సులో కూడా ఎవరికీ కనపడవు ఆ గాయాలు, కానీ అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. కొన్ని మనకి కన్నీరు ఎల్లప్పుడూ ఆ గాయాలను గుర్తు చేసుకున్నప్పుడల్లా కన్నీరు మరలా వస్తుండొచ్చు. మరికొన్ని గాయాలను గుర్తు చేసుకున్నప్పుడు వాటిల్లో ఎంత మాధుర్యం ఉందో అది అనుభవించిన వాళ్ళకే తెలుసు. ప్రియులారా, చాలామందికి కాన్పు జరిగినప్పుడు, సాధారణ ప్రసవం కానప్పుడు సిజేరియన్ ఆపరేషన్ చేసి, అంటే గర్భిణీ స్త్రీ యొక్క పొట్ట మీద గాయము వేసి అక్కడ నుంచి బిడ్డని తీస్తారు. అలా తన బిడ్డకు జన్మనిచ్చిన ఏ తల్లినైనా మనం అడిగితే ఆ గాయాన్ని చూసి ఎంతో అపురూపంగా, ఆ గాయం వల్ల ఎంతో నొప్పి కలిగింది, ఎన్నో రోజులు బెడ్ మీద ఉండవలసి వచ్చింది, ఎంతో గాయం అయినప్పటికీ కూడా తన బిడ్డను చూసుకున్నప్పుడు ఆ గాయము గుర్తులు ఏమి ఉన్నా కూడా అది మంచిగా కనపడనప్పటికీ కూడా ఆ బిడ్డను చూసుకొని ఆ తల్లి ఎంతో మెరిసిపోతుంది. ప్రియులారా, మనందరి జీవితంలో కూడా రకరకాల గాయాలను మనం చూస్తూ ఉంటాం. చూడండి, కానీ యేసు ప్రభువుకి కూడా మానవ మాతృడుగా దేవుడు ఈ లోకంలో జన్మించిన యేసు ప్రభువుల వారికి కూడా ఆయన చేతులలో, ఆయన ప్రక్కలో, కాళ్ళల్లో ఉన్న గాయాలు చూడండి. ఆయన పునరుత్థానుడై మహిమ రూపంలో పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా తన శిష్యులకు కనిపిస్తూ ఉన్నప్పుడు, ఆ 40 రోజుల్లో తన శిష్యులకు కనిపిస్తూ ఉన్నప్పుడు, ప్రభువు సాధారణంగా కనిపించినప్పుడు ఎవరు ప్రభువును గుర్తుపట్టలేదు. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 19-20 వచనాలను మనం చూసినప్పుడు, అది ఆదివారము ఉదయకాలము. చూడండి, తన యొక్క శిష్యులందరూ కూడా భయముతో ఒక గదిలో ఉన్నప్పుడు ప్రభు ఆ గదిలో కనిపించి వారికి మీకు శాంతి కలుగునుగాక అన్నారు. ఎందుకంటే వాళ్ళు భయముతో, బిడియముతో ఉన్నారు. అలాంటి తన శిష్యులను చూసినప్పుడు ఆయన హృదయం ఎంతో బాధపడి ఉండొచ్చు. అయ్యో, నేనున్నాను కదా, నేను నా జీవితాన్ని మీ కొరకు వెళ్ళని చెల్లించాను కదా, ఇక ఎందుకు మీరు భయముతో ఉన్నారు, నన్ను చూడండి అన్నప్పుడు ప్రియులారా,
ఎవ్వరు కూడా ప్రభుని గుర్తుపట్టలేదు. కానీ ఎప్పుడైతే ప్రభువు చూడండి, నా చేతులలోని గాయాలను గుర్తులను చూడండి, నా ప్రక్కను చూడండి, అది చూసినప్పుడు, అప్పుడు ఆ గాయాల గుర్తులను చూసినప్పుడు వాళ్ళని ప్రభుని గుర్తించారు. చూడండి, మొట్టమొదట కనిపించిన మరియ మగ్దలేనమ్మ కూడా ప్రభువే తనతో మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఆమె తోటమాలి అనుకుంది. కానీ ఎప్పుడైతే మరియమ్మ అని పిలిచినప్పుడు ఆ స్వరము ఎక్కడో విన్న గుర్తు, ఆ స్వరముతో ఏడో సంబంధం ఉన్న గుర్తు, చూడండి, ఆ యొక్క వినికిడి జ్ఞానంతో ఇది నా ప్రభు యొక్క స్వరము కదా, చూడండి, ఆ గుర్తుతో తన హృదయం పరవశించిపోయింది ప్రియులారా. అప్పటి వరకు భయముతో దిగులుతో ఉన్న ఆమె ఎంతో సంతోషంతో, ఎంతో ధైర్యముతో, అప్పటి వరకు భయంలో బాధలో ఉన్న శిష్యులకు కూడా సువార్తని చెప్పే మొదటి వ్యక్తిగా, రక్షణ సువార్తను, పునరుత్థాన సువార్తను చెప్పే మొదటి వ్యక్తిగా, దేవుని తరపున సాక్షిగా తన జీవితాన్ని నూతనంగా ఆరంభించింది. ప్రియులారా, ఒక జరిగిన సంఘటన ఇలా నేను చదివాను. దక్షిణ ఫ్లోరిడాలో ఒక కుటుంబం ఉంది. తండ్రి వాళ్ళ దగ్గర లేడు, తల్లి తన యొక్క చిన్న కుమారుడితో ఆ గృహంలో జీవిస్తూ ఉందంట. వారి ఇంటి వెనుక ఒక చిన్న కొలను ఉంది. ఆ కొలను ఎప్పుడు కూడా ఎవరు దాన్ని శుద్ధి చేయలేదు. రకరకాల జంతువులు, నీటిలో ఉండే అన్ని రకాల జంతువులు అందులో జీవిస్తూ ఉన్నాయి. తల్లి ఎప్పుడు కూడా ఆ బిడ్డతో చెప్తూ ఉండేదంట, నువ్వు ఆ నీటి కొలను దగ్గరకు వెళ్ళకూడదు, అందులో ఏమేమి ఉన్నాయో మనకి తెలియదు, అది నిన్ను కాటు వేయవచ్చు కూడా, నేను మరలా చెప్తున్నాను, నువ్వు నా మాట వినాలి అని చెప్పినప్పుడు ఆ బాబు ఎంతో తప్పకుండా వింటానమ్మా, నువ్వు చెప్పిన మాట నేను వింటాను అన్నాడు. కానీ ఒక వేసవి కాలంలో చాలా వేడిగా ఉంది. ఆ వేడిని తట్టుకోలేక అమ్మ ఇంటిలో ఏదో పని చేసుకుంటుందిలే అని నెమ్మదిగా ఆ కొలనులోకి వెళ్ళాడు. ప్రియులారా, కొలనులోకి వెళ్ళి ఈత కొడుతున్నాడు. కొద్దిసేపు చాలా చాలా బాగా ఆనందిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయి ఆనందిస్తూ ఉన్నాడు, ఏ శబ్దము చేయడం లేదు. తల్లికి ఎక్కడ నా కుమారుడు, ఎక్కడ అతని శబ్దం వినిపించడం లేదు, నేను వద్దని చెప్పిన స్థలానికి వెళ్ళాడా అని ఆ కిటికీ దగ్గరికి వచ్చి చూసినప్పుడు ఆమె హృదయంలో చాలా భయం. ఆ కుమారుడు నీటి కొలను మధ్యలోనికి వెళ్ళాడు. ఆ కొలను మధ్యలో నుంచి బయటికి రావాలని నెమ్మదిగా ఈత కొడుతూ బయటకు వస్తున్నాడు. అతని వెనుకనే ఒక ముసలి కూడా అతన్ని అనుసరిస్తూ వస్తుంది. అది చూడగానే ఆ తల్లికి ప్రాణం పోయినంత భయం. పరిగెత్తుకొని అరుచుకుంటూ వచ్చి ఆ బాబుని, నువ్వు బయటకు వచ్చేయి, ముసలి నీ వెంట వస్తుంది అని ఆ బాబుని చెప్తూ తను కూడా పరుగున బయటికి వెళ్ళి ఆ బాబు బయటికి వచ్చేలోపు ఆ ముసలి కూడా చాలా వేగంగా వచ్చి ఆ బాబు కాళ్ళను పట్టుకుంది. కానీ తల్లి కదా, ఈమె కూడా మధ్యలోనికి వెళ్ళి ఆ బాబు చేతులను పట్టుకొని అరుస్తూ ఉండగా ఆ దారిలో వెళ్తున్న ఒక రైతుకి ఈ మాటలు వాళ్ళకి వినిపించి ముగ్గురు పరిగెత్తుకొని వచ్చి అక్కడ ఉన్న మొసలిని వాళ్ళు కొట్టి ఆ బాబుని బయటికి తీసుకొని వచ్చారు. అప్పటికే ఆ మొసలి పళ్ళ గాయాలు ఆ బాబు కాళ్ళ మీద పడ్డాయి కాబట్టి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారంట. 3-4 నెలలు అతడు ఆసుపత్రిలో చికిత్స పొందాల్సి వచ్చింది. చక్కగా చికిత్స పొందిన తర్వాత తను నడవగలడు అన్న స్థితిలో తల్లి ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత ఒక రిపోర్టర్ వచ్చి, ఇంత పెద్ద ప్రమాదం నుంచి నువ్వు గాయపడి బయటికి తిరిగి రాగలిగావు కదా, నీ యొక్క గుర్తులను చూపించు అన్నప్పుడు తన కాళ్ళ గుర్తులను చూశాడంట. ఈ గుర్తులను చూసుకున్నప్పుడల్లా నీకు మొసలి గుర్తుకు వస్తుంది కదా, మరలా భయం వేస్తుంది కదా అన్నప్పుడు అది నిజం. కానీ నా కాళ్ళల్లో మాత్రమే లేవు, నా చేతుల మీద కూడా కొన్ని గుర్తులున్నాయి. అదేంటంటే నా తల్లి ఆ మొసలికి భయపడకుండా ఎలాగైనా నన్ను బయటికి తీసుకురావాలని లాగుతూ ఉన్నప్పుడు ఆమె చేతి వ్రేళ్ళ గోళ్ళు నా యొక్క చేతుల లోపలికి గుచ్చుకొని పోయి అక్కడి నుంచి కూడా రక్తం వచ్చింది. అవి కూడా గాయాలుగా మారాయి. ఈ గాయాలను, ఈ గుర్తులను చూసినప్పుడు నా తల్లి ప్రేమ ఎంత గొప్పది కదా అని, ఆ కాళ్ళ గాయాలను చూసినప్పుడు ఎంత భయం కలుగుతుందో, నా చేతులలోని గాయాలను చూసినప్పుడు నా తల్లి ప్రేమ అంత గొప్పగా నా గుర్తుకు వస్తుంది. ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే ఆ రోజు నా తల్లి నన్ను వదిలిపెట్టలేదు కాబట్టి
అని చెప్పాడంట. నా ప్రియ సహోదర సహోదరి, యేసు ప్రభు సిలువలో పొందిన ఆ పంచగాయాలు నిన్ను నన్ను సాతాను మనకిచ్చే గాయాల నుంచి బయటికి తీసుకుని రావడానికే. ఎప్పుడెప్పుడైతే పంచగాయాలను చూస్తున్నామో మనందరికి మొదట గుర్తుకు రావాల్సింది, మనం అందరం పాపులము. మన అవిధేయత వలన యేసు ప్రభువు పంచగాయాలను పొందవలసి వచ్చింది. మనము పాపులముగా ఉన్నప్పుడు పరిశుద్ధుడైన ప్రభువు తను గాయాలను పొందడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి మనల్ని తన సొంత బిడ్డలుగా మనల్ని ఎన్నుకున్నారని గొప్ప ధైర్యముతో ప్రతి పాపమును ఒప్పుకొని ముందుకు సాగిపోవాలి. రెండోది, ఆ పంచగాయాలను చూసినప్పుడల్లా నేను అనాథను కాదు, నేను పరదేశిని కాదు, నా పరలోకపు తండ్రి తన ఏకైక కుమారుణ్ణి నా కొరకు అనుగ్రహించారు. మరణము పొందే వరకు ఆ యేసు ప్రభువు నన్ను తన సొంతగా చేసుకున్నాడు, అంతగా వెలను చెల్లించాడు అని మనం గుర్తు చేసుకోవాలి. ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయంలో, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మృత్యువా నీ ముల్లెక్కడా అని ప్రభు అడుగుతున్నాడు అపోస్తలుడైన పౌలు ద్వారా. మరణము, పాపం యొక్క వేతనం మరణం. ప్రియులారా, పాపంలోనే మనం ఉండాలని దేవుడు మనల్ని లోకంలో సృజించలేదు. ఆ పాపము నుంచి మనం బయటపడాలనే ఆ పంచగాలలో నుంచి చిందిన పరిశుద్ధ రక్తంతో మనల్ని మనం శుద్ధి చేసుకున్నప్పుడు మృత్యువుని జయించగల పునరుత్థానం పొందే శక్తితో మనం అందరం నింపబడగలమని ఆ పంచగాయాలు మనకి గుర్తు చేస్తున్నాయి. అంతేకాదు ప్రియులారా, మృత్యువుని జయించి యేసు ప్రభువు నేను మృత్యుంజయుడను అంటున్నారు. చూడండి, దర్శన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో, నేను మృత్యువుని జయించాను, నేను అమరుడనయ్యాను, మృత్యుంజయుడనయ్యాను. ఎవరెవరు నాలో విశ్వాసం కలిగి ఉంటారో, నా గాయాలలో తమను తాము పరిశుద్ధ రక్తంతో శుద్ధి చేసుకుంటారో, యేసు నామంలో రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆ పంచగాయాల ద్వారా ఈ లోకంలో స్వస్థత పొందడం మాత్రమే కాదు, మృత్యుంజయులుగా పరలోకంలో స్థిర నివాసం ఏర్పరచుకొనగలరు. ప్రియులారా, ఈ లోకంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ గాయాల గుర్తులు మనకి కనిపిస్తూ ఉంటాయా? కాదు ప్రియులారా, పరలోకంలోకి వెళ్ళిన తర్వాత కూడా దర్శన గ్రంథం 4వ అధ్యాయంలో చూడండి, అక్కడ ఉన్న ఆ ముద్రలను పగలగొట్టడానికి పరలోకంలో ఉన్న ఏ ఒక్కరికి కూడా శక్తి లేదు. కానీ ఒక సింహాసనం మీద కూర్చున్న దేవుని గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్లని చూసి ఒక స్వరం చెప్తుంది, మీరు భయపడకండి, విలపించకండి. ఈ గొర్రెపిల్లకు, ఈ దివ్యమైన గొర్రెపిల్లకు, ఈ గాయాలు పొందిన గొర్రెపిల్లకు, తన గాయాల ద్వారా వెలను చెల్లించిన గొర్రెపిల్లకు శక్తి ఉంది ఈ ముద్రలను పగలగొట్టడానికి. అవును ప్రియులారా, ఈ లోకంలో యేసు ప్రభు కొరకు మనము పొందిన ఏ గాయాలైనా అవి ఈ లోకంతో ఆగిపోయేవి కాదు, పరలోకంలో కూడా అవి గుర్తించబడతాయి. దానివలన గొప్ప ఆశీర్వాదాన్ని కూడా మనం పొందబోతున్నాం. కాబట్టి శారీరక గాయాలు, మానసిక గాయాలు, ఆత్మీయ గాయాలు ఏదైనప్పటికీ కూడా దేవుని మహిమ పరిచేలా ఒకవేళ మనం గాయాలు పొందాల్సి వస్తే భయంతో బిడియంతో వెనక్కి వెళ్ళడం కాదు, కానీ దాన్ని పొందైనా పర్లేదు, దేవుని చిత్తంలో మనం ఉండాలని ఈరోజు ఆ కృపను దేవుడు మనకు అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఆదిలో నాయనా ఆదాము అవ్వమ్మలు మీ ఆజ్ఞకు అవిధేయత చూపించినప్పుడే యేసయ్యా తండ్రి కోరిక మీకు తెలుసు. మీరు పొందబోయే ఆ గాయాల ద్వారా, మీరు చెల్లించబోయే ఆ యొక్క వెల ద్వారా తిరిగి మానవుడు దేవునితో సఖ్యత పొందబోతున్నాడు. ప్రవ్వా, ఎన్ని నిందలు మీరు భరించాల్సి వస్తుంది, ఎన్ని నిష్ఠురాలు మీరు భరించాల్సి వస్తుంది, మీ పరలోక సింహాసనాన్ని కూడా మీరు వదలవలసి వస్తుంది. ఈ లోకంలోనికి రావడానికి ఒక సాధారణ మానవుడిగా మీరు జీవించవలసి వస్తుంది. ప్రవ్వా, అతి భయంకరమైన సిలువ మరణాన్ని పొందవలసి వస్తుంది. అన్నీ ఎరిగి కూడా తండ్రి యొక్క చిత్తాన్ని చేయడానికి మిమ్మల్ని మీరు అర్పించుకున్నారు. యేసయ్యా, మా యొక్క అందరి జీవితాల్లో కూడా ఏ గాయాలకు మేము భయపడి వెనుతిరిగి చూడకుండా నాగటి మీద చేయి పెట్టిన వాళ్ళం అయ్యా, అన్నిటినీ యేసయ్య అనుగ్రహించే శక్తితో మేము జయించగలమని
ప్రభా, గాయాలను చూసి భయపడక ముందుకు సాగిపోయి నీ చిత్తములో ఉండే కృపను మా అందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, దర్శన గ్రంథంలో మనం చూస్తున్నాం, లెక్కకు మిక్కుటమైన జనములు తెల్లని వస్త్రములు వేసుకొని ఉన్నారంట. ఈ జనములు ఎవరు అని అడిగినప్పుడు భయంకరమైన హింసను వాళ్ళు సురక్షితంగా వాళ్ళు భరించి సురక్షితంగా తమను తాము కాపాడుకున్న వాళ్ళు. అంటే హింసకు వాళ్ళు భయపడలేదు ప్రియులారా, కానీ దేవుని చిత్తంలో ఉండాలని తమ్ము తాము అర్పించుకున్న వాళ్ళని చూడండి, తెల్లని దుస్తులు ధరించి లెక్కకు మిక్కుటంగా ఉన్న వారిని పరలోకంలో మనం చూస్తున్నాం. మనందరం కూడా ఆ తెల్లని దుస్తులు ధరించిన వారిలో ఉండడానికి సాధ్యమైనంతగా ప్రయత్నించుదాం. ఎన్ని గాయాలైనా దేవుని ప్రేమలో ఉండడానికి ఈరోజంతా ప్రయత్నించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.